ఎవ్రీవన్, నేను డాక్టర్ సుధా ఫ్రమ్ సుధా హాస్పిటల్. ట్విన్ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది అని అనగానే చాలా మంది మీకు 1+1 ఆఫర్ తగిలింది అని అంటారు. కానీ ట్విన్ ప్రెగ్నెన్సీస్లో కొన్ని కాంప్లికేషన్స్ కూడా ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. సో ఇవి ఏంటి? మదర్కి కావచ్చు, బేబీకి కావచ్చు. సో ఫస్ట్ మదర్కి ఫస్ట్ 3 monthsలో వామిటింగ్స్ ఎక్కువగా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ కొంతమందికి ఫస్ట్ 3 monthsలో బేబీ గ్రోత్ కూడా ఎఫెక్ట్ అయ్యి ఒక్కొక్క బేబీ లాస్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. తర్వాత మంత్స్ పెరుగుతున్న కొద్దీ ఆఫ్టర్ 5 months బీపీ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి, షుగర్ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి, అండ్ బ్లడ్ లెవెల్స్ కూడా డౌన్ అయ్యి. సో వీటిని జాగ్రత్తగా మానిటర్ చేసుకుంటే వీళ్ళ ఈ రిస్క్ నుంచి బయటపడవచ్చు. ప్రెగ్నెన్సీలో 9 months కాకుండా కొంతమందికి 8th month, 7th monthలో కూడా డెలివరీ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే పొట్ట ఎక్కువగా డిస్టెండ్ అయ్యి ప్రెగ్నెన్సీలో 9 monthsకి త్వరగా పెయిన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అటువంటప్పుడు బేబీస్ ప్రీమచ్యూర్గా పుడితే వాళ్ళు వెయిట్ తక్కువ ఉండడం, అవసరమైతే NICUలో కూడా అడ్మిట్ చేయాల్సిన అవసరం పడవచ్చు. సో ఈ విషయాల్లో ముందుగానే జాగ్రత్త పడితే ఈ రిస్క్ను కూడా జాగ్రత్తగా డీల్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.